కొత్త సంవత్సరం సాయంత్రం అందరూ అక్కడ ఇక్కడ తిరుగుతూ సంబరాలు జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భయంకరమైన ముసలివాడు విచిత్రంగా కనిపిస్తుంటే మిస్టర్ స్క్రూజ్ తన ఆఫీస్ కిటికీ నుండి బయటికి చూశాడు. ఏమిటి పిచ్చితనం? ఇంత చలిలో వీళ్ళంతా ఎలా బయటికి తిరుగుతున్నారు? నాకు కొత్త సంవత్సరం అంటేనే చిరాకు. మిస్టర్ స్క్రూజ్ తన కుర్చీలో కూర్చుని ఎవరి నుండి తనకు డబ్బు దొరుకుతుందో అలాంటి వారందరినీ గమనిస్తున్నాడు. సందేహిస్తూ అతని సేవకుడు అతని వద్దకు వచ్చాడు. నేను ఈ రోజు కాస్త త్వరగా వెళ్ళడం వీలవుతుందా? ఈ రోజు కొత్త సంవత్సరం సంబరాలు కదా, నేను మా అబ్బాయికి బహుమతి కూడా కొనాలి. వద్దు, నువ్వు వెళ్ళలేవు. బహుమతి కొనాలా? వెళ్ళి పని చేసుకో. ఇంత ఆఖరి నిమిషం వరకు ఎందుకు కొనలేదు? ముందే కొనుక్కొని ఉండాల్సింది కదా. ఎంతో ఉదాసీనతో అతను సహాయకుడు పని చేయడానికి వెనక్కి వెళ్ళాడు. అదే క్షణంలో తలుపు ఎవరో తట్టారు. అతనిలాగానే విచిత్రంగా కనిపించే కుక్క తలుపు దగ్గర అరుస్తోంది. మిస్టర్ స్క్రూజ్ సహాయకుడు తలుపు తెరిచాడు. అతని చిన్న మేనలుడు కలవడానికి వచ్చాడు. అతన్ని కొత్త సంవత్సరానికి డిన్నర్కి పిలిచాడు. కానీ మిస్టర్ స్క్రూజ్కి కొత్త సంవత్సరం జరుపుకోవడం ఇష్టం కాదు. ఆయన ఇదంతా వెర్రితనం అని అంటాడు. అందుకే ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఆయన వెళ్ళడానికి నిరాకరించాడు. ఆయన మేనల్లుడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ల తలుపుని మళ్ళీ ఎవరో తట్టారు. ఓ, ఇప్పుడు ఏమిటి? నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను పని చెయ్యాలి. ఈసారి ఇద్దరూ లోపలికి వచ్చారు. వాళ్ళు అనాథలకు కొంత డబ్బు సహాయం చేస్తారా అని అడిగారు. మిస్టర్ స్క్రూజ్ వాళ్ళకి డబ్బివ్వడానికి నిరాకరించాడు. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మరేదైనా ఇల్లు చూసుకోండి. నా దగ్గర రోడ్డుపై విసరడానికి డబ్బులు లేవు. ఎంతో ఉదాసీనంగా వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం మిస్టర్ స్క్రూజ్ ఇంటికి వెళ్ళాడు. ఆయన పైజామా వేసుకున్నారు, సోఫాలో కూర్చున్నారు. అదే క్షణం ఏదో విచిత్రమైన శబ్దం రాసాగింది. తలుపు కిటికీలు వాటంతట అవే తెరుచుకుని మూసుకుంటున్నాయి. తలుపుల నుండి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. 4 వైపుల నుండి విచిత్రమైన శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి. కుక్క మళ్ళీ ఓసారి ఏడవడం మొదలెట్టింది. ముందుగా మిస్టర్ స్క్రూజ్ ఆ వైపు ఏమాత్రం దృష్టి పెట్టలేదు. ఉన్నట్టుండి ఆయన ఎదురుగా ఒక భూతం కనిపించింది. మిస్టర్ స్క్రూజ్ తన మొత్తం జీవితంలో ఇంతలా ఎప్పుడూ భయపడలేదు. ఆ భూతం ఆయన ఆఫీసులో ఒక మిత్రునిది. ఆయన ఈ మధ్యే మరణించాడు. ఎంతో కష్టం మీద మిస్టర్ స్క్రూజ్ మాట్లాడాడు. నువ్వా? ఇదెలా సాధ్యమైంది? నువ్వు చనిపోయావు కదా. వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో. నన్ను ఒంటరిగా వదిలి, నేను ఏ తప్పు చెయ్యలేదు. భూతం చేతులు కాళ్ళు సంకెళ్లతో బంధింపబడి ఉన్నాయి. భూతం మిస్టర్ స్క్రూజ్కి ఇలా చెప్పాడు. అతని స్వార్థం పేరాస వల్ల తనకి శిక్ష పడిందని, దానికి సంకెళ్లతోనే మొత్తం ప్రపంచం అంతా తిరగాలని. అందుకే అది మిస్టర్ స్క్రూజ్ని హెచ్చరించడానికి వచ్చాడు. అలాంటి పొరపాటు చేయవద్దని. నువ్వు వెళ్ళు, నువ్వు నాకేమి చెప్పద్దు. నువ్వు చచ్చిపోయావు. వెళ్ళు, నీ కర్మను అనుభవించు. అలా అయితే సరే, నేను నిన్ను హెచ్చరించడానికే వచ్చాను. ఇంకా 3 భూతాలు నిన్ను కలవడానికి వస్తాయి. అందులో ఒకటి నీకు నీ గతాన్ని చూపిస్తుంది, ఇంకొకటి నీ వర్తమానాన్ని చూపిస్తుంది, మరి చివరి భూతం నిన్ను నీ యొక్క భవిష్యత్తును చూపిస్తుంది. మిస్టర్ స్క్రూజ్ అసలు అక్కడ ఏమీ జరగనట్టుగానే ప్రవర్తించాడు. అలా అతను మంచం మీద పడుకున్నాడు. అప్పుడే ఆయనకి ఒక ప్రకాశం కనిపించింది. మిస్టర్ స్క్రూజ్ కళ్ళు తెరవగానే ఆయనకి ఒక చిన్నపిల్లవాడి భూతం కనిపించింది. ఇది క్రితం ఏడాది కొత్త సంవత్సరం భూతం. మిస్టర్ స్క్రూజ్ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మనం ఒక చిన్న యాత్ర చేయడానికి వెడదాం. ఇది ఏమిటి జరుగుతోంది? నాకెవరైనా సహాయం చేయండి. భూతం మిస్టర్ స్క్రూజ్కి తన చిన్నప్పటి రోజుల్లోకి తీసుకెళ్ళింది. అక్కడ మిస్టర్ స్క్రూజ్ ఒక చిన్నపిల్లాడి రూపంలో ఉన్నాడు. స్కూల్లో తన మిత్రునితో క్రిస్మస్ ట్రీని తయారు చేసేవాడు. పిల్లలు బోలెడు సంబరాలు చేసేవారు. మీరు పిల్లలకు చెప్పచ్చు, మిస్టర్ స్క్రూజ్ చాలా సంతోషంగా ఉన్నారని.
తర్వాత భూతం ఆయన్ని వాళ్ళ యజమాని ఇంటికి తీసుకుని వెళ్ళింది. అక్కడ అతను యువకుడుగా ఉన్నాడు. అందరూ తమ యజమానికి వారి కుటుంబంతో ఎంతో చక్కటి సమయాన్ని గడిపేవారు. మిస్టర్ స్క్రూజ్ భార్య కూడా అక్కడ ఉంది. ఆమె వారందరితో కలిసి నృత్యం చేస్తోంది. చివరికి భూతం వాళ్ళని మరో కొత్త సంవత్సరానికి తీసుకెళ్ళింది. భూతకాలంలో జరిగింది. కానీ ఆ తర్వాత భూతకాలంలో అతని భార్య ఏడవసాగింది. మనం ఎంత ఆనందించామో అన్నదానికంటే మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారు, నన్ను ఎంత ప్రేమించారు. కానీ ఇప్పుడు మీకు డబ్బంటేనే ప్రేమ. మీ జీవితంలో నాకు ఏమాత్రం చోటు లేదనిపిస్తోంది. దీన్ని ఇంకా చూడడం ఇష్టం లేనందున మిస్టర్ స్క్రూజ్ భూతానికి వెనక్కి వెడదామని చెప్పాడు. అంతే, ఉన్నట్టుండి తన ఇంట్లో ఉన్నాడు. ఈసారి ఒక విశాలమైన పచ్చరంగు భూతం అతని ఎదురుగా వచ్చింది. ఇప్పుడు మిస్టర్ స్క్రూజ్ ఇంకా కంగారు పడ్డాడు. ఇది ఈ సంవత్సరం భూతం. రా నాతో రా, చూద్దాం ఈ కొత్త సంవత్సరంలో ఏం జరుగుతోందో. పచ్చభూతం ఏదైనా చెప్పే కంటే ముందే ఆయన స్వయంగా దానికి సాయం చేయడానికి ఇంట్లో ఉన్నారు. ఆయనకి దగ్గరగా ఇంట్లో ఎంతో సాధారణ డిన్నర్ టేబుల్ ఉంది. మిస్టర్ స్క్రూజ్కి అనిపించింది అతని కుటుంబంలో ప్రతి ఒక్కరూ అతనిని అసహించుకుంటున్నారని. కానీ చూడగానే ఎవరూ అలా మాట్లాడలేదు. అతని సేవకుడు నిలబడి ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. నాకు పని చేసే అవకాశం ఇచ్చినందుకు, ఇంకా సమయానికి జీతాన్ని ఇచ్చినందుకు నేను మిస్టర్ స్క్రూజ్కి ఎంతో రుణపడి ఉన్నాను. ఈరోజు ఆయన కారణం వల్లనే మనం భోజనం చేయగలుగుతున్నాం. మిస్టర్ స్క్రూజ్ తన సహాయానికి ప్రతి సందర్భంలోనూ ఎంతో బాధపడేలా వ్యవహరించినా అతను ఎంతో కృతజ్ఞత చూపుతున్నాడు. ఇది స్క్రూజ్కి ఎంతో ఆశ్చర్యపరిచింది. తర్వాత అతనికి సహాయకుడి అనారోగ్యపు కొడుకుని చూశాడు. పిల్లాడు టేబుల్ పైన మూలలో ఒక వీల్ చైర్లో కూర్చున్నాడు. సన్నగా రివటలా అనారోగ్యంతో ఉన్నాడు. మిస్టర్ స్క్రూజ్ పిల్లాడిని చూశాక ఎంతో బాధపడ్డాడు. ఈ పిల్లవాడు ఎంతో అనారోగ్యంతో ఉన్నాడు, వీడి వద్ద ఎక్కువ సమయం కూడా లేదు. ఇది విన్న తర్వాత మిస్టర్ స్క్రూజ్ ఉదాసీనత మరింత పెరిగింది. ఆ తర్వాత భూతం అతని తన మేనలుడి ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ కుటుంబం భోజనం తింటున్న సమయం. భలే సరదాగా ఉన్నారు. ఒక ఖాళీ సీట్ కూడా ఉంది, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా. ఈ రోజు మనతో పాటు అంకుల్ కూడా అంటే ఎంత బాగుంది. మిస్టర్ స్క్రూజ్ ఇదంతా చూస్తాడనుకోలేదు. ఆయన ఎప్పుడు ఇదే అనుకున్నాడు, కుటుంబం తనంటే ఇష్టపడదని. అదే సమయంలో భూతం ఆయనకి చెప్పింది అతను చనిపోయే సమయం వచ్చిందని. అతను జాకెట్ లోపల ఇద్దరు పిల్లల్ని చూశాడు. ఒక పిల్లాడు, ఒక పిల్ల ఉన్నారు. ఆయన సన్నగా రివటలా ఉన్న శరీరం, ఇంకా భయంకరమైన మొహంతో అతనికి వాళ్ళ పిల్లల్లా కాకుండా 2 కంకాళాలు పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పిల్లవాళ్ళని జాగ్రత్తగా చూడు, వీళ్లకు అత్యాశ చెడు సాహసం ఉన్న వాళ్లకు అధికారం చెలాయిస్తారు. నీ మరణించే సమయాన ఈ అబ్బాయి మీద దృష్టి ఎక్కువగా ఉంచు. విశాలమైన పచ్చభూతాన్ని కూడా మాయమైపోయింది. మిస్టర్ స్క్రూజ్కి అర్థం కాలేదు భూతాలు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయో. కాని ఉన్నట్టుండి గడియారం శబ్దం విని ఆశ్చర్యపోయాడు. అది అర్ధరాత్రి సమయం. ఈసారి అతని ఎదురుగా ఒక ముదురుగా భయంకరమైన భూతం వచ్చింది. ఇది అతని భవిష్యత్తు భూతం. ఈ భూతం మిస్టర్ స్క్రూజ్ యొక్క అంతిమ సంస్కారానికి తీసుకెళ్ళింది. అందరూ శ్మశానానికి తన శవం ముందు చేరి ఉన్నారు. మిస్టర్ స్క్రూజ్ ఆశ్చర్యపోయాడు. తన ముఖాన్ని పాతిపెట్టి ఉండడం చూశాడు. ఆయన అందరూ తన గురించి మాట్లాడుకోవడం విన్నాడు. అంత త్వరగా ముక్తి ఎలా దొరికింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మిస్టర్ స్క్రూజ్ ఎన్నో ఏళ్లుగా తను ఒక ఉన్నత వ్యక్తిగా మారిపోయాడన్న విషయాన్ని గుర్తించాడు. అతన్ని ఎవరూ ఇష్టపడేవారు కాదు. ఎవరు ఆయనకు డబ్బు ఇవ్వాలో వాళ్ళు ఆయన చనిపోతే సంతోషిస్తున్నారు. వాళ్ళ సహాయకుని పిల్లాడి సమాధిని చూశాడు. ఆయన అనారోగ్యపు బిడ్డ సమాధి వద్ద పూలతో అలంకరించాడు. ఆయన ఇప్పుడు చూడలేకపోతున్నాడు. వాళ్ళు భూతాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్లారు. ప్లీజ్ నన్ను వెనక్కి తీసుకుని వెళ్ళు. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నా జీవిత విధానాన్ని మార్చుకుంటాను. నేను కఠోరంగా విచిత్రమైన వ్యక్తిగా ఉండను. నీకు మాటిస్తున్నాను. ఉన్నట్టుండి ఇంటిలో ఉన్నాడు.
అదృష్టం కొద్దీ ఇంకా 12 కాలేదు. ఆయన కుక్కలు అరవసాగాయి. మిస్టర్ స్క్రూజ్ గమనించాడు ఆ రోజు ఇంకా పూర్తవ్వలేదని. ఇంకా ఇప్పటికీ కొన్ని మారడానికి సమయం ఉంది. ఎంతో సంతోషంగా రోడ్డు మీదకి పరిగెత్తాడు. అందరికంటే ముందుగా కసాయివాని వద్దకు వెళ్ళాడు. అక్కడ పెద్ద కోడిని కొన్నాడు. తన సహాయకుని ఇంటికి తీసుకెళ్లమని చెప్పాడు. మళ్ళీ అతను ఒక బొమ్మ కొన్నాడు. దాన్ని ఇంకో సహాయకుని ఇంటికి తీసుకెళ్లమన్నాడు. తర్వాత పరిగెత్తి తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ రాత్రంతా భోజనం చేయడంలో పాల్గొన్నాడు. ఈ పార్టీకే మేనల్లుడు ఆహ్వానించాడు. ఆ రాత్రి అందరూ కలిసి కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు నిశ్చింతగా తన సహాయకుని బిడ్డకి చికిత్స లభించేలా చేశాడు. దాంతోపాటే ఆయన తన సొంత బిడ్డలా చూసుకున్నాడు. అతను పేదలకు సహాయం చేశాడు. వాళ్లతో కలిసి మంచి వ్యక్తిగా నిలిచాడు. అందరితో ప్రేమగా వ్యవహరించేవాడు. ఎప్పుడూ స్వార్థపరునిగా, నియమం లేనివానిగా ఉండలేదు. అలా ఎన్నటికీ ఉండరు కూడా. ఒకసారి ఒక దూర దేశంలో ఒక మంత్రగత్తె ఉండేది. దాని ఉదాసీనతకు కారణం దానికి పిల్లలు కలగరని తెలియడమే. నిజానికి ఒకవేళ దానికి పిల్లలు ఉంటే అది వాళ్ళకి తన నిగూఢ రహస్యాలు, శక్తిని వారికే ఇచ్చేది. అందుకే అది నిర్ణయించుకుంది మొదటి అమ్మాయిని అందరికీ దూరంగా తీసుకెళ్లి అచ్చు తన కూతురిలా పెంచి పెద్ద చేసేది. చెడు ఇంద్రజాలం మొత్తం ప్రదేశాన్ని అదుపులోకి తీసుకుంటుంది. ఎక్కడ మంత్రగత్తె ఉండేదో అక్కడికి కొద్ది దూరంలో ఒక రైతు తన భార్యతో కలిసి ఉంటుండేవాడు. ఒకరోజు అతనికి మంచి శుభవార్త తెలిసింది. అతని భార్య చెప్పింది, మనం తల్లిదండ్రుల్ని కాబోతున్నాం. దురదృష్టవశాత్తు వారి సంతోషం ఎక్కువ సమయం నిలవలేదు. రైతు భార్య అనారోగ్యం పాలయ్యింది. సమయం గడుస్తున్న కొద్దీ ఆమె బరువు తగ్గిపోతోంది. ఒకవేళ త్వరగా నయం కాకపోతే బిడ్డని కూడా కోల్పోతారు. ఆమె భర్త ప్రతి మందు, లాభకరమైన మూలికలు అన్నీ ప్రయత్నించాడు. కానీ నయం కాలేదు. ఆమెని చివరికి వైద్యుని వద్దకు వెడితే అతను ఒక పద్ధతి ఉంది, అలా చేస్తే ఆమెకు నయం అవుతుందని చెప్పాడు. ఒక చెడ్డ మంత్రగత్తె ఉంది. ఆమె వద్ద మాత్రమే ఈ వ్యాధిని నయం చేసే వనమూలికలున్నాయి. ఇప్పుడు కేవలం ఇది ఒకటే మార్గం. ఆ రైతు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ మంత్రగత్తె భవంతిలోకి వెళ్ళాడు. తలుపుని తట్టాడు. ఏ మాత్రం భయం లేకుండా నా తలుపు తట్టావా? ఖచ్చితంగా ఏదో ముఖ్య విషయమే అయి ఉంటుంది. నా భార్యకి అనారోగ్యంగా ఉంది. ఆమె పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తోంది. మీ దగ్గర మాత్రమే ఆ విద్యానికి కావాల్సిన వనమూలిక ఉందని నేను విన్నానండి. అలాగా? ఇంతకీ నేను నీకు ఎందుకు సహాయం చేయాలి? నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నాకు సాయం చేయండి. నా భార్య గర్భవతి. ఆమె చికిత్స చేయకపోతే నేను ఇద్దరినీ పోగొట్టుకుంటాను. అతని స్థితి గురించి విన్నాక మంత్రగత్తె తన మనసుని మార్చుకుంది. అతనికి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది. నువ్వు నేను చెప్పినట్టుగా చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. మంత్రగత్తె చికిత్స కోసం మూలికల్ని ఇచ్చింది. నువ్వు ఈ మూలికల ఆకులని ఒక్కొక్క ముక్కగా చేసి నీ భార్యకు రోజూ తినిపించు. ఆమెకు నయం అవుతుంది. అతను ఎంతో సంతోషంగా పరిగెత్తుకుని ఇంటికి చేరుకున్నాడు. అతని భార్యకు రోజూ ఆకుల ముక్కల్ని తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం మెరుగవ్వసాగింది. ఆమె కోల్పోయిన బరువు కూడా నెమ్మదిగా పెరగసాగింది. కానీ కొద్ది రోజుల తర్వాత మంత్రగత్తె ఇచ్చిన ఔషధం అయిపోయింది. భార్య ఆరోగ్యం మళ్లీ మొదటికి వచ్చింది. ఈసారి ఎంతో తక్కువ సమయంలో ఆమె పరిస్థితి విషమించింది. మరో దారి లేకపోవడంతో ఆ రైతు మంత్రగత్తె భవంతి వైపుకు మళ్లీ వెళ్ళాడు.
మంత్రగత్తెకు తెలుసు ఆ వ్యక్తి మళ్ళీ వస్తాడని. ఈ విత్తనం మాత్రమే నీ భార్యకు నయం చేయగలదు. దీన్ని నువ్వు నీ తోటలో నాటుకో. అప్పుడు నీ భార్యని పిల్లని కూడా కాపాడుకోగలవు. కానీ దానికో షరతు ఉంది. నువ్వు నీ బిడ్డను పుట్టగానే నాకు తెచ్చి ఇవ్వాలి. నేను నీ షరతుని ఎన్నటికీ ఒప్పుకోను. అయితే వెళ్ళిపో ఇక్కడి నుండి. మంత్రగత్త అతని ముఖంపైనే తలుపు వేసేసింది. దుఃఖంతో ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. తన భార్యకు ఈ విషయం ఏమీ చెప్పలేడు కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితి విషమిస్తోంది. ఆమె బిడ్డకు కూడా ప్రమాదం కనిపిస్తోంది. రైతుకు రాత్రులు నిద్ర పడ్డం లేదు. ఒకవేళ మంత్రగత షరతుని ఒప్పుకోకపోతే తన భార్య బిడ్డని కూడా పోగొట్టుకుంటాడు. ఒకవేళ షరతును ఒప్పుకుంటే పుట్టగానే బిడ్డని ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ తన భార్య బిడ్డ ఇద్దరూ దక్కుతారు. అందుకే అతను నిర్ణయించుకున్నాడు. మంత్రగత్తె మహలకు వెళ్ళాడు. అతను మంత్రగత్తె షరతుని ఒప్పుకున్నాడు. విత్తనాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. మంత్రగత్తె ఇచ్చిన విత్తనాన్ని తన తోటలో పాతిపెట్టాడు. విత్తనం అతి తక్కువ సమయంలోనే పెరిగి పెద్దదయింది. రైతు తన భార్యకు తను నాటిన మొక్క ఆకులు తినిపించసాగాడు. ఆమె ఆరోగ్యం రోజురోజుకు నయం కాసాగింది. మంచి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ రైతుకు ఇప్పుడు భయంగా ఉంది. ఎంత అందమైన బిడ్డ! ఆ రోజు రాజమహల్లో ఒక ఉత్సవం జరిగింది. రాణి కూడా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు తన తర్వాత రాజకుమారుడున్నాడు. భవిష్యత్తులో రాజు అవుతాడు. రాజ్యంలో ప్రజలంతా పెద్ద మనసులో రాజుని రాణిని ఎంతో ప్రేమిస్తున్నారు. ఎవరికీ తెలియదు భవిష్యత్తులో ఒకరోజు ఆ పిల్లలిద్దరి జీవితాలు ఎలా ఉంటాయన్నది. భార్యాభర్తలిద్దరి సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ రోజు మంత్రగత్తె వచ్చింది. బిడ్డని అడిగింది. భార్యాభర్తలిద్దరూ గుండెని రాయి చేసుకుని బిడ్డని ఆమెకిచ్చేశారు. నా కూతురు, నా చిట్టి కూతురు. అయ్యో, ఇప్పటి నుండి నా కూతురు. మీరు చింతించకండి. ఈమెని చక్కగా చూసుకుంటాను. రపుంజల్ అని పేరు పెడతాను. మంత్రగత్తె బిడ్డను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఎంతో పెద్ద టవర్ ఉంది. మంత్రగత్తె మెట్లపై నుండి టవర్ పై వరకు నడిచింది. ఆమె చివరికి భవంతిలో ఒక గది వరకు చేరింది. మంత్రగత్తె ఆ బిడ్డని అక్కడ పెంచసాగింది. రాపుంజల్, నా అందమైన బంగారు తల్లి. మంత్రగత్తెని తన తల్లి అనుకుని రపుంజల్ ఆ టవర్లోనే తన జీవితాన్ని జీవించసాగింది. పగలంతా రపుంజల్ టవర్ కిందకి దిగి మహల్ ఎదురుగా ఆడుకుంటుండేది. రాత్రి మళ్ళీ టవర్ ఎక్కి చివరి అంతస్తులో తన గదిలోకి వెళ్ళిపోతుండేది. మంత్రగత్తె రపుంజల్ అందమైన జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. మంత్రగత్తె రోజు ఆమె జుట్టుని దువ్వెనతో దువ్వేది. చిన్న పిల్లకు ఇది బాగా నచ్చేది. రోజులు గడుస్తున్నాయి. రపుంజల్ ఇప్పుడు పెద్దదయ్యింది. ఇప్పుడు ఆమె యవ్వన దశకు వచ్చింది. ఒకరోజు మంత్రగత్తె టవర్ వద్దకు వెళ్ళింది. రపుంజల్ని బయటికి పిలిచింది. రాపుంజల్, నా బంగారు తల్లి, నీ అందమైన జుట్టుని కిందకు విసురు. రపుంజల్ తన అందమైన జుట్టుని కిందకి విసిరింది. ఆమె జుట్టు ఇప్పుడు కింది వరకు చేరుతోంది. చాలా బాగుంది. మంత్రగత్తె టవర్ మెట్ల వరకు చేరుకుంది. మళ్లీ చివరికి మెట్ల వద్దకు వెళ్లి తన మాయ చేత జుట్టుని మెట్లపైకి విసిరింది. ఏవో కొన్ని మంత్రాలు చదివింది. మెట్లు మాయమైపోయాయి. ప్రపంచంలో ఏ మంత్రము కూడా ఈ మెట్లని మళ్ళీ వచ్చేలా చేయలేదు. జరుగుతున్నవన్నీ ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది రపుంజల్. ఆమెకి తెలిసింది ఈ టవర్ నుండి కిందకి తనెప్పటికీ వెళ్లలేదని. మంత్రగత్తె రోజు టవర్ కిందకి దిగడానికి రపుంజల్ జుట్టుని ఉపయోగించేది. సాయంత్రం కూడా ఆమె టవర్ కిందకి వచ్చి రపుంజల్ని పిలిచేది. రాపుంజల్, రాపుంజల్, నీ జుట్టుని కిందకి విసురు. మీ అమ్మ వచ్చింది. ఆమె గొంతు వినగానే రపుంజల్ తన జుట్టుని కిందకి విసిరేది.
దాన్ని పట్టుకుని మంత్రగత్తె పైకి వచ్చేది. అమ్మా, నువ్వు నన్ను టవర్ బయటికి ఎందుకు వెళ్ళనివ్వవు? నువ్వు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావు? నా బంగారు తల్లి, నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను. అందుకే నీకు ఈ ప్రపంచపు చెడు నుండి కాపాడాలనుకుంటున్నా. రపుంజల్ రోజంతా పాటల్లో ఉండేది. తన కిటికీ దగ్గర వాలే పక్షులతో మాట్లాడుతూ ఉండేది. మరోవైపు అదే రోజున రాజమహల్లో పుట్టిన రాజకుమారుడు కూడా ఇప్పుడు యవ్వన దశకు చేరుకున్నాడు. రాజు ముసలివాడయ్యాడు. రాజు తన కుమారుడు తన సింహాసనాన్ని అధిష్ఠించి రాకుమారుని వివాహం చేసుకుని తనకు మనవడినివ్వాలని కోరుకుంటున్నాడు. ఇతర రాజ్యాల్లో ఎంతో మంది రాజకుమారులు మహల్కు వచ్చారు. తన భార్య రూపంలో ఎవరూ కనిపించలేదు. చివరికి రాజకుమారుడు ఒక సుదీర్ఘ యాత్రకు బయలుదేరాడు, తన అసలైన ప్రేమని వెతుక్కుంటూ. అడవికి చేరుకోగానే అక్కడ ఉన్న పెద్ద టవర్ వెనక దాక్కున్నాడు. అతను తన మనుషుల్ని అడిగాడు. నేను ఈ అడవిలో ఎప్పుడూ రాలేదు. పదండి, ఈరోజు ఈ అడవిని దాటి వెడదాం. ఏదైనా మంచి దారి దొరుకుతుందేమో. రాజకుమారా, ఈ అడవి మంత్రకెత్తది. విన్నాను, దీనిలో ప్రవేశించిన వారు తిరిగి వెళ్లరు అని. అలా నువ్వు చెప్తున్నావా? ఇది కేవలం పుకార్లైనా కావచ్చు కదా. నేను స్వయంగా వెళ్ళి చూస్తాను. రాజకుమారుడు తన మనుషులతో సహా అడవిలోకి ప్రవేశించాడు. రాజకుమారుడికి తనపై చాలా నమ్మకం ఉంది, తన మనుషులపై కాదు. కొద్ది దూరం వెళ్ళాక ఎక్కడైతే రపుంజల్ ఉంటుందో ఆ టవర్ కనిపించింది. అప్పుడు రపుంజల్ పాటని అతను విన్నాడు. ఎంత తీయటి స్వరం! టవర్ దగ్గరకు వెళ్ళాడు రాజకుమారుడు. ఆమె పాటని విన్నాడు. కొంతసేపటి వరకు ఆనందిస్తూనే ఉండిపోయాడు. అదే సమయంలో మంత్రగత్తె అక్కడికి వచ్చింది. రపుంజల్ని పిలిచింది. రాపుంజల్, నీ అందమైన జుట్టుని కింద పడేయ్. మంత్రగత్తె గొంతు విని రపుంజల్ తన అందమైన జుట్టుని కిందకి పడేసింది. ఆ మంత్రగత్తె జుట్టుని పట్టుకుని పైకెక్కింది. ఓ, అంటే ఈమె పేరు రపుంజల్ అన్నమాట. రాజకుమారుడు కొద్ది సమయం టవర్ చుట్టుపక్కలే తిరిగాడు. చివరికి రపుంజల్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. మంత్రగత్తె రపుంజల్ జుట్టు సాయంతో ప్రతి ఉదయం కిందకి రావడం, రాత్రి పైకి ఎక్కడం గమనించాడు. రాపుంజల్, నీ అందమైన జుట్టుని కింద పడేయ్. చివరికి ఒకరోజు రాజకుమారుడు తన మొత్తం ధైర్యాన్ని కూడగట్టుకుని మంత్రగత్తె లేని సమయంలో టవర్ వద్దకు వెళ్లి పిలిచాడు. రపుంజల్, రపుంజల్. రపుంజల్ మొదటిసారి తన తల్లి కాకుండా మరో గొంతును వింది. ముందు సంకోచించింది, కానీ తర్వాత ఆమె ఎంతో ఉత్సాహంతో ఎవరనేది చూడాలనిపించింది. అందుకే కిటికీ నుండి కిందకి చూసింది. ఆమె చూసింది ఒక నవ యువకుడు కింద తనని చూస్తుండడం. నువ్వు ఎవరివి? నీకు నా పేరెలా తెలుసు? నేను ఈ సామ్రాజ్యానికి రాకుమారుణ్ణి. నేను నీ అద్భుతమైన స్వరాన్ని విన్నాను. నేను నిన్ను కలవాలని వచ్చాను. అపరిచితులతో మాట్లాడేందుకు నాకు అనుమతి లేదు. దయచేసి వెళ్ళిపో. నీకు నా వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు, నేను మాటిస్తున్నాను. దయచేసి కిందకి రా, మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు. నేను కిందకి రాలేను, ఇక్కడ మెట్లు లేవు. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. అమ్మ నిన్ను చూడకూడదు. రాజకుమారుడు వెంటనే చెట్టు వెనకాల దాక్కున్నాడు. టవర్ దగ్గరకు మంత్రగత్తె చేరుకుని పిలిచింది. రపుంజల్ జుట్టు పట్టుకుని పైకి వచ్చింది. రాజకుమారుడు రోజూ రాసాగాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆమెకు కూడా రాజకుమారుడి పట్ల ఎలాంటి హాని లేదని తెలుసుకుంది. అందుకని తన జుట్టుని కిందకి విసిరింది. రాజకుమారుడు ఆమె అందమైన జుట్టు పట్టుకుని పైకి వచ్చేవాడు. రపుంజల్ ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆమె మొదటిసారి ఒక పురుషుడిని చూస్తోంది. ఈ రోజు రాజకుమారుడు తన ఎదురుగా నిలబడ్డాడు. నీ తల్లి నిన్నిక్కడ ఈ టవర్లో ఎందుకని బంధించింది?
అమ్మ నాకు చెప్పింది ఈ ప్రపంచం అంతా చెడుతో నిండిపోయిందని, ఆమె నన్ను రక్షించడానికి ప్రయత్నిస్తోందని. కానీ ఇదెంత హాస్యాస్పదం. ఎందుకు ఒక తల్లి తన కూతుర్ని ఇలాంటి చోట బంధించి ఉంచుతుంది? ప్రపంచంలో చెడు ఉన్నమాట నిజమే, కానీ సౌందర్యం కూడా ఉందిగా. రపుంజల్ రాజకుమారుడు చెప్పింది నిజమా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంది. ఆమె కూడా బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలనుకుంటోంది. చివరికి ఆమె నిర్ణయించుకుంది అక్కడి నుండి పారిపోవడానికి. ఆ రాత్రి మంత్రగత టవర్ చేరుకునేటప్పటికి ఆమె రపుంజల్ జుట్టు కింద పడి ఉండడం చూసింది. రపుంజల్ నేను రావడం చూసి ఉంటుంది, అందుకే జుట్టు కింద పడేసింది. టవర్ ఎక్కాక ఆమె చూసిందేమిటి? రపుంజల్ జుట్టు కత్తిరించి కిటికీకి కట్టేసి ఉంది. రపుంజల్ ఎక్కడా కనిపించలేదు. ఆమె క్షణాల్లో తెలుసుకుంది రపుంజల్ పారిపోయిందని. రపుంజల్ జుట్టుని కత్తిరించి కిటికీకి కట్టేసింది. దాన్ని పట్టుకుని రాజకుమారుడితో కలిసి టవర్ కిందకి వచ్చేసింది. రాపుంజల్, రాపుంజల్, నువ్వు నన్ను మోసం చేసే ధైర్యం నీకెలా వచ్చింది? ఈలోగా రపుంజల్ రాజకుమారుడు ఆ మాయా అడవి నుండి బయటపడ్డారు. అడవి మంత్రంతో ఉన్నది అన్న మాట కూడా మంత్రగత్తె పుట్టించిన పుకారే. ఆమె అక్కడికి ఎవరూ రాకూడదని, రపుంజల్ని ఎవరూ చూడకూడదని అనుకుంది. రపుంజల్ రాజకుమారుడు చివరికి రాజమహల్ని చేరుకున్నారు. రపుంజల్తో పాటు రాజకుమారుడు రాజా రాణి ఎదుటికి వెళ్ళాడు. రాజు ఎంతో ఆరోగ్యంగా తన ఎదుటే నిలిచి ఉండడం చూశాడు. నాన్నగారు, మీ ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. ఇది ఎలా జరిగింది? ఒక ఔషధ మూలిక నీ తండ్రి ఆరోగ్యాన్ని నయం చేసింది. దాని పేరేమిటి? రపుంజల్. రపుంజల్? రపుంజల్? రాజకుమారుడు వారికి ఏం జరిగిందో అన్నీ వివరంగా చెప్పాడు. రాజు చెప్పాడు, ఒక ముసలి జంట వచ్చి ఈ ఔషధాన్ని ఇచ్చారని. వారికి ఆ చెడు మంత్రగత కథ కూడా చెప్పారు. ఎలా తమ కూతుర్ని పుట్టగానే తీసుకుని వెళ్ళిపోయిందో. రాజకుమారుడు రపుంజల్ ఆ ముసలి జంట ఇంటికి వెళ్లారు. ఆ ముసలి తల్లిదండ్రులు అందమైన జుట్టున్న అమ్మాయిని చూడగానే గుర్తుపట్టారు. ఆ అమ్మాయి తన కూతురు రపుంజల్ అని, మంత్రగత్త ఎత్తుకెళ్లిన అమ్మాయి అని. నా బంగారు తల్లి, చివరికి నువ్వు నాకు దొరికావు. మొదటి నుండి మొత్తం జరిగింది విన్నాక రపుంజల్ తన తల్లిదండ్రుల్ని గుర్తించింది. రాజకుమారుడు రపుంజల్ని వివాహం చేసుకున్నారు. సంతోషంగా ఉండసాగారు. ఆ టవర్లోకి వెళ్లిన మంత్రగత్తెకేమైంది? రాజు మంత్రగత్తెని పట్టుకున్నాడు. ఆమెని ఆ టవర్లోనే ఖైదు చేశాడు. టవర్ కింద సైనికులని కాపలాగా ఉంచాడు. మంత్రగత్తె అక్కడి నుండి పారిపోకుండా కట్టుదిట్టం చేశాడు. మంత్రగత్తె మంత్ర రహస్యాలన్నీ కూడా మాయమైపోయాయి.